పలాస నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. నాన్నగారు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. నా మీద నమ్మకంతో పార్టీ పెద్దలు రెండవసారి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. పార్టీ రుణం తీర్చుకుంటాను. లోకల్ మంత్రి నన్ను ఎదుర్కోలేక అధికారం ఉంది కదా అని చాలా ఇబ్బందులు పెట్టాడు. అక్రమ కేసులు పెట్టించాడు. అన్ని ధైర్యంగా ఎదుర్కొన్నాను. గౌతు శిరీష ఒక శివంగి అని ఆ మంత్రికి అర్థమైంది. నన్ను ఎదుర్కోలేకే నాకు బాడుగకు ఒక ఇల్లు కూడా ఎవ్వరు ఇవ్వకుండా అడ్డుకున్నాడు. నేను ఇల్లు కట్టుకుంటుంటే ఇంటికి కరెంట్ ఇవ్వకుండా అడ్డుకున్నాడు. చివరికి కరెంట్ ఇచ్చాడని ఎస్సీని ట్రాన్స్ఫర్ చేయించాడు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. త్వరలోనే ఆయనకు ప్రజలే ఇంటికి పంపుతారు అంటున్న శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గౌతు శిరీషతో విజయనేత్ర ప్రత్యేక ఇంటర్వ్యూ. 2 అచీవ్మెంట్స్ ఏంటంటే, ఒకటి పార్టీ ఆఫీస్ ని కన్స్ట్రక్ట్ చేయించడం. ఇంతవరకు ఎంతమంది సీనియర్స్ ఉన్నా సంహం వాళ్ళకి ఆ టైం దొరకలేదో ఎందుకో ఆపర్చునిటీ నాకు రావడం జరిగింది. శ్రీకాకుళం టీడీపీ పార్టీ ఆఫీస్ ని కట్టించే అవకాశం నాకు వచ్చింది. అట్లాగే ఒక జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా నేను ఈ జిల్లాలోని 40 మండలాలు తిరిగినప్పుడు ఒంటరి మహిళల గురించి చాలా మంది రిక్వెస్ట్ చేసినప్పుడు అది సారికి చెప్పడం, రాష్ట్ర మంత్రిగా కూడా ఒంటరి మహిళా పెన్షన్ తీసుకురావడం, ఈ రెండైతే ఐ రియల్లీ ఫీల్ ఒక మంచి 2 అచీవ్మెంట్స్ చేశాను అనుకుంటా. అంతేగాని శివాజీ గారికి ఏ రోజు మన వారసుని తీసుకురావాలని ఆయనకు లేదు. ఖచ్చితంగా అండి. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏదైతే హామీలు ఇస్తున్నారో, ఒక అన్నా క్యాంటీన్ దగ్గర నుంచి ఒక చంద్రన్న బీమా ఆల్రెడీ అనౌన్స్ చేశారు. అలాగే నిరుద్యోగ పెన్షను, వికలాంగులకి పెన్షన్, అలాగే ఆదరణ పథకాలు, పెళ్లి కానుకలు, ప్రతి ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు హయాంలో గతంలోని ఉన్నవి జగన్మోహన్ రెడ్డి వచ్చి తీసేసినవి అన్ని పథకాలు కూడా అమల్లోకి తీసుకొని వస్తాం. ఈ 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి ఎంతవరకు? బటన్ నొక్కడంలోని, గాలి మాటల్లోని, అమ్ముడుపోయిన మీడియాలో స్టేట్మెంట్స్లో తప్పితే కళ్ళకి ఏదైనా కనిపిస్తుంది అంటే నేను నమ్ముతాను. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ కానీ, లేకపోతే రైతులకు ఉచిత విద్యుత్, 2 పథకాల పేరు వింటే ఎవరైనా కళ్ళు మూసుకొని ఏ పార్టీ వాళ్ళనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తారు. అలాగే ఒక విజనరీ సీఎం అన్నా, హైటెక్ సీఎం అన్నా, హైదరాబాద్ నగర నిర్మాత అన్నా చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే ఏమన్నా చెప్పగలుగుతున్నారా? ఈ 5 సంవత్సరాలు ప్రతిపక్షాల మీద దాడులు, పోలీస్ కేసులు, ముఖ్యంగా ఒక రాజధాని కట్టడానికి చేతకాని వాడు చెప్పే కబుర్లే మొదట్లో చెప్పాడు. ఆ రోజే మేము చెప్పాం, ఆయన 3 రాజధానులు కాదు కదా, 3 ఇటుకలు కూడా ఎక్కడా పెట్టలేడు. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ మధ్య గొడవలు పెట్టడానికి తప్పితే, ఏ కర్నూలులో అయితే హైకోర్టు అని చెప్పి మాయమాటలు చెప్పాడో, కనీసం హైకోర్టుకి ప్రపోజల్ కూడా మా కేంద్రానికి పంపించలేదని కేంద్రమే చెప్పింది. గత 5 సంవత్సరాల్లోని కొన్ని లక్షల టిట్కో ఇల్లు కట్టించిన చంద్రబాబు నాయుడు గారు కట్టించిన ఇల్లు కళ్ళకి కనిపిస్తున్నాయి. 5 ఇల్లు తప్పితే ఇంకా కట్టించలేదని చెప్పి ఈయన మన పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకి వాళ్ళు ఇచ్చిన సమాధానం. ఏదైనా ఒక్కటైనా కొని ఒక ప్రాంతానికో, ఒక జిల్లాకో, ఒక జాతికో, ఒక వర్గానికో జగన్మోహన్ రెడ్డి మంచి చేశారంటే ఎక్కడా లేదు. ఈ 5 సంవత్సరాలు విధ్వంసం, ఎప్పుడో కట్టిన ఇందిరమ్మ, ఎన్టీఆర్ ఇళ్ల మీద ఇప్పుడు 10,000 కట్టడం ఏంటో, చెత్త మీద పన్నులేంటో, నిరుద్యోగ వృత్తి తీసేశారు, చంద్రన్న కానుకలు తీసేశారు, బీమా తీసేశారు, అన్నా క్యాంటీన్లు తీసేశారు. ప్రతి ఒక్కటి ఒక డిస్ట్రాయ్మెంట్ తో స్టార్ట్ అయింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అభివృద్ధి, సంక్షేమం అని మనం చెప్పడం కాదండి, ప్రజలు చూడగలగాలి. రోడ్లు ఉన్నాయా? పోలవరం మర్చిపోయాం, అమరావతి మర్చిపోయాం, ఆఖరికి పెన్షన్ లో కూడా మోసమే. 3,200 రూపాయల పెన్షన్ ని 2,000 చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి అయితే, 3,000 ఇస్తానని గెలిచాక సంవత్సరానికి 250. కొన్ని అలా చూసుకున్న 2023 జనవరికి 3,000 ఇవ్వాలి. మొన్న జనవరి నుండి అంటే ఎన్నికలకి 3 నెలల ముందు నుంచి 3,000 చది మోసం, సిపిఎస్ రద్దు మోసం, 5 సంవత్సరాలు నిరుద్యోగ వృత్తి లేదు కదా, ఆఖరికి జాబ్ క్యాలెండర్ మోసం, ప్రతిదీ మోసాలతో. అయినా సిగ్గు పడకుండా ఈరోజు మైకులు ఎక్కి నేను బటన్ నొక్కుతున్నాను, నేను పేద సీఎంని, నాకు సాక్షి పేపర్ లేదు, నాకు సాక్షి ఛానల్ లేదని అబద్ధాలతో ఇంకా ప్రజల్ని మోసగించాలని అదే ప్రయత్నంలో గత 5 సంవత్సరాల క్రితం ప్రజలు నమ్మే ఓటేశారు. ఆయనకు ముద్దాయి అని తెలిసినా, నిందితుడు అని తెలిసినా, బెయిల్ మీద ఉన్న నేరస్తుడు అని తెలిసినా, ఏమో ఒక ఛాన్స్ ఇస్తే ఏం చేసేస్తానన్న అత్యాశకు వెళ్ళిన వాళ్ళకి ఒక్క ఛాన్స్ రాష్ట్రాన్ని ఇంత అధోగతి పాలు చేస్తుందని అనుకోలేదు. ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. అయితే నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే మాత్రం ఎన్నికల ముందే జగన్మోహన్ రెడ్డి ఓటమి డిసైడ్ అయిపోయింది. ఎన్నికలు ఎలక్షన్ కమిషన్ ఎలా జరిపిస్తాయన్న దాని మీద రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ప్రజాస్వామ్యం గెలుస్తుందని లేదన్నది తేలాలి. టీడీపీ హయాంలో ఇప్పుడు వైసీపీ రంగులు వేసుకొని
మీరు ఇక్కడ నుంచి ఒక 6 కిలోమీటర్ల ముందుకెళ్తే కోసంపురం జంక్షన్లోని 2800 ఇల్లు టిట్కో ఇల్లు కట్టాం. ఇంకా కొంచెం పెండింగ్ ఉన్నాయి. అవి పెండింగ్ చేయడం చేత కాక గత 5 నెలల క్రితం అది రంగులేసి హడావుడి చేశారు. కొన్ని హడావుడన్నా చేశారు, బెనిఫిషియర్స్కి ఇస్తారేమో అనుకున్నాం. రంగులేయడం తప్పితే అక్కడ ఇంకా కనీసం ఒక ఇటుక కూడా పెట్టకుండా అలానే వదిలేశారు. కనీసం పూర్తి చేసిన ఇళ్ళని 5 సంవత్సరాలుగా పేదలకు ఇక్కడ టిట్కో ఇల్లే కాదండి, హుదుహుదు ఇల్లు అయితే వీళ్ళు లాస్ట్ టైం కరోనాకి రెస్క్యూ హోమ్స్ గా ఉపయోగించారు. ఈరోజు పాముల పుట్టలు చీమల పుట్టలు పట్టి శిథిలం అయిపోతున్నాయి. అంతేగాని ఒక పేదవాడికి అందించే కనీసం మినిమం జ్ఞానం కూడా లేదు చేతకాని ప్రభుత్వం. పేదల గురించి ప్రభుత్వం ఏం చేసింది చెప్పండి? గతంలో ఇచ్చిన సంక్షేమ పథకాల కన్నా మెరుగైన ఏమన్నా ఇస్తున్నారా? చేయూతలోని అబద్ధం. ఈరోజే ఒక ప్రిన్సిపల్ గారు ఇచ్చిన పేపర్, అసలు కనీసం విద్యా సంవత్సరంలోని ఎవరెవరికి ఎన్ని రాలేదు, ఎన్ని సంవత్సరాల్లో మోసమని వాళ్ళు ఇచ్చిన కాగితం ఇది. అంటే ఎందుకు ఇంత చెప్తున్నామంటే ప్రతిదీ మోసమే. మొదటి సంవత్సరం 15,000 అన్నారు, రెండో సంవత్సరం 13,000కి దిగింది, మూడో సంవత్సరం 11,000, నాలుగో సంవత్సరం గుండు సున్నా. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తా ఉన్నారు, కానీ ఇచ్చారా? ఏది ఈ పథకం జగన్మోహన్ రెడ్డి గారు 100% అమలు చేశారు మోసం లేకుండా అని చెప్పే ధైర్యం వైసీపీ నాయకులకుందా? మరి అక్క చెల్లెమ్మలని నెత్తి మీద చెయ్యి పెట్టి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి, నేను మద్యపాన నిషేధం చేశాను, ఎన్నికలకు మీ ముందుకు వస్తానని జగన్మోహన్ రెడ్డి ఈరోజు అదే క్లిప్పులను తీసేస్తే మళ్ళీ జనాల ముందుకు రాగలుగుతున్నాడా? ఈ రోజు రావటం లేదు కదా. అయితే బస్సు యాత్ర, బస్సు లోపల కూర్చుని యాత్ర. దమ్ముంటే ఇప్పుడు చేయమనండి పాదయాత్ర, ప్రజల దగ్గరికి వచ్చి ప్రజల నెత్తి మీద చేయేసి. అంతేగాని ఐపాక్ టీం పంపించే వాళ్ళతోని, పేటీఎం ఆర్టిస్టులతోని బస్సుల ముందు మాట్లాడడం కాదు, అందరికీ తెలుసు. కానీ ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అని టీం చెప్పే మాయ మాటలు నమ్మే అమాయకులు ఉన్నారా లేదన్నది రేపు ఎన్నికల్లో తెలుస్తుంది. మేడం, మీ నాన్నగారి కోరిక మీకు ఎమ్మెల్యేలు చూడాలని చెప్పింది చంద్రబాబు నాయుడు మీ మీద ఎంత నమ్మకంతో గెలిచారు. ఈ పలాస నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరేస్తారు. ఖచ్చితంగా అండి, నాన్నగారి కోరిక కాదు, చంద్రబాబు నాయుడు గారు ఒక నమ్మకంతో ఆడపిల్ల అని కూడా చెప్పినా కూడా ఈరోజు రాజకీయాల్లో మగ ఆడ తేడా లేదు. ఒక విధంగా ఒక బీసీ బ్యాక్ బోన్ గా ఉన్న లచ్చన్న గారి కుటుంబం నుంచి ఒక ఆడపిల్ల వస్తే ఇంకా మంచిది, ఆడపిల్లలకు కష్టపడే తత్వం ఎక్కువ అని నాకు ఒక అవకాశం ఇచ్చారు. అందరిలాగే ఒకసారి ఓటమి చెందాను. ఓటమి చెందిన నన్ను కూడా ఆయన పక్కన పెట్టకుండా ఈ 5 సంవత్సరాల్లో నేను ఎదుర్కొంటున్న ప్రతి ఇబ్బందిలోనూ పార్టీ నా వెనకాల ఉంది, సపోర్ట్ చేసింది. కాబట్టి ఒక మామూలు గౌతు శిరీష లచ్చన్న గారి మనవరాలు ఈరోజు ఒక సిక్కోలు శివంగిగా ప్రపంచానికి తెలిసిందంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ టీడీపీ పార్టీ. ఖచ్చితంగా ఈరోజు మళ్ళీ రెండోసారి కూడా నాకు అవకాశం ఇచ్చి ఆయన నా కుటుంబం మీద ఆయనకి ఎంత గౌరవం నమ్మకం ఉందో చూపించారు. వచ్చే ఎన్నికల్లో ఈ మే 13 జరిగే ఎన్నికల్లో జూన్ 4న వచ్చే రిజల్ట్తో పలాసలోని ఆంధ్ర రాష్ట్రంలో ఖచ్చితంగా తెలుగుదేశం జెండా మంచి మెజార్టీతో ఎగురుతుందండి.